కాయ్ రాజా కాయ్ అంటూ కోయిలగూడు మండలం రామానుజపురం కోడిపందాల బిరులు దద్దరిల్లాయి. ఊహించని రీతిలో పందెం రాయుళ్లు తరలివచ్చారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పందెలను తిలకించారు. బుల్లెట్ వాహనాన్ని గెలుపొందిన పందెందారుడికి ఇచ్చేందుకు సిద్ధం చేశారు. బుల్లెట్ ను డ్రైవ్ చేస్తూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బిరి వద్ద సందడి చేశారు. టొబాకో బోర్డు చైర్మన్ పరిమి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కోడి పందాలను తిలకించేందుకు 3 అంతస్తులు, బహుళ అంతస్తులను సైతం ఏర్పాటు చేయడంతో ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎక్కడా ఎటువంటి తోపులాట్లకు తావు లేకుండా పందెలు నిర్వహించారు. సై అంటే సై అని మాదిరిగా కోడిపుంజులు పందెల బిరులోకి దిగాయి. కేవలం ఈ ప్రాంతానికి చెందిన పందెల రాయుళ్లే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా తరలివచ్చారు. వివిధ జిల్లాలకు చెందిన వారు సైతం పందాలను చూసేందుకు కాయడానికి సిద్ధమయ్యారు. సంక్రాంతి 3 రోజుల పాటు నిర్వహించే కోడి పందాలను ప్రతి ఒక్కరూ స్వాగతించాలని అన్నారు. కుటుంబ సమేతంగా చక్కటి వాతావరణంలో ప్రతి ఒక్కరూ తిలకించాలని కోరారు. పైసా రేసు ఆటే మొదలు మరి పందెం కోడి ఆటే మొదలు ఊరు వాడ ఊగిపోయే ఆ పందెం కోడి కొట్టాలంటూ అరే ఊరు వాడ ఊగిపోయే ఆ పందెం కోడి నాలేనంటూ అరే ఊరు వాడ ఊగిపోయే ఆ పందెం కోడి కొట్టాలంటూ అరే ఊరు వాడ ఊగిపోయే ఆ పందెం కోడి నాలేనంటూ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుటుంబ నాయకులకు, అధికారుల యంత్రాంగానికి, మనకి కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా సంక్రాంతి, భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు పండగ వాతావరణం ఇక్కడ మన రామానుజపురంలో పరిమి రాంబాబు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి వీక్షించి ఇక్కడ మంచి మంచి ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ ఏదైతే పండగ వాతావరణం పురస్కరించుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఇటు మహిళలు కానీ ఇటు రైతులు కానీ ఈరోజు పండగ వాతావరణం చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు రైతులు ఎంతో సంతోషంగా తమ పండించినటువంటి పంటకి సరైన గిట్టుబాటు ధర వచ్చి కుటుంబ సభ్యులతో పాటు అలాగే వాళ్ళ బంధువులతో పాటు ఈరోజు గ్రామాల్లో, పల్లెల్లో చక్కగా ఈ సంక్రాంతి పండుగని ఒక దేవుడికో, ఒక మతానికో, ఒక కులానికో సంబంధం లేకుండా అన్ని మతాలు, అన్ని కులాలు కూడా చక్కగా ఈ పండుగను జరుపుకునేటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు కూటమి పార్టీ, ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ ప్రజలకు చేసేటువంటి మంచి, ఈరోజు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండటం చాలా సంతోషకరమైన విషయం. అలాగే తప్పకుండా రానున్న రోజుల్లో మరింత సంతోషంగా అందరూ కూడా కుటుంబ సభ్యులతో పల్లెల్లో ఈ పండుగని మరింత ఘనంగా జరుపుకోవాలని మరొకసారి పోలవరం నియోజకవర్గం తరపున కూటమి పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకి, అలాగే ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి, అలాగే ఎంపీ పుట్టా మహేష్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి పోలవరం నియోజకవర్గం తరపున మరొకసారి సంక్రాంతి, భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.